1988 హిందూ మహాసముద్రం మధ్యలో ఒక చిన్న దేశం క్షణాల్లో యుద్ధభూమిగా మారిపోయింది. ఆ దేశం పేరు మాల్దీవ్స్. అందమైన దీవులు, ప్రపంచ పర్యాటకుల స్వర్గం. కానీ ఆ రాత్రి అక్కడ భయం మాత్రమే కనిపించింది. ఆయుధాలతో వచ్చిన తిరుగుబాటుదారులు రాజధాని మాలే నగరంపై దాడి ప్రారంభించారు. ప్రభుత్వ భవనాలు ఆక్రమించబడ్డాయి. రోడ్లపై కాల్పులు వినిపించాయి. ప్రజలు భయంతో ఇళ్లలో దాక్కున్నారు. మాల్దీవ్స్ అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి రహస్య ప్రదేశంలో దాక్కున్నాడు. అతనికి ఒక విషయం మాత్రమే అర్థమైంది. ఇంకా కొన్ని గంటల ఆలస్యమైతే దేశం పూర్తిగా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ క్షణంలో అతను సహాయం కోసం ఒక దేశానికి ఫోన్ చేశాడు. అది భారతదేశం. ఆ అత్యవసర సందేశం ఢిల్లీకి చేరింది. అది సాధారణ రిక్వెస్ట్ కాదు, ఒక దేశ భవిష్యత్తు గురించి వచ్చిన అత్యవసర పిలుపు. ఢిల్లీ వెంటనే స్పందించింది. సమయం చాలా తక్కువగా ఉంది, ప్రతి నిమిషం ప్రమాదాన్ని పెంచుతోంది. భారత ప్రభుత్వం సైన్యానికి వెంటనే ఆదేశాలు ఇచ్చింది. రాత్రికి రాత్రే ఆపరేషన్ క్యాక్టస్ ప్రారంభమైంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్లు సిద్ధమయ్యాయి. పారాట్రూపర్లు ఆయుధాలతో బయలుదేరారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మాల్దీవ్స్ వైపు భారత సైన్యం దూసుకువెళ్తోంది. ఆ సమయంలో ప్రపంచ దేశాలు ఈ సంఘటనను గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇంత వేగంగా మరో దేశానికి సైన్యాన్ని పంపించడం చాలా అరుదు. కొన్ని గంటల తర్వాత భారత సైన్యం మాల్దీవ్స్ చేరుకుంది. రాత్రి చీకటిలోనే ఇండియన్ పారాట్రూపర్స్ దిగారు. వారి లక్ష్యం ఒక్కటే, తిరుగుబాటును అణిచివేయడం, అధ్యక్షుడిని రక్షించడం, దేశాన్ని కాపాడడం. మాలే నగర వీధుల్లో ఆపరేషన్ ప్రారంభమైంది. ఉద్రిక్త గందరగోళం అన్నీ కలిసి యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయి. కానీ భారత సైన్యం ఒక్క క్షణం కూడా వెనక్కి తగ్గలేదు. ప్రతి క్షణం పరిస్థితిని తమ నియంత్రణలోకి తీసుకువచ్చింది. కొద్ది గంటల్లోనే తిరుగుబాటుదారులు వెనక్కి తగ్గడం ప్రారంభించారు. అధ్యక్షుడు సురక్షితంగా బయటకు తీసుకురాబడ్డాడు. మాల్దీవ్స్ ప్రభుత్వం మళ్ళీ నియంత్రణలోకి వచ్చింది. కానీ కథ అక్కడితో ముగియలేదు. కొంతమంది తిరుగుబాటుదారులు ఒక షిప్లో సముద్రం ద్వారా పారిపోవడానికి ప్రయత్నించారు. అప్పుడు రంగంలోకి దిగింది భారత నౌకాదళం. ఇండియన్ నేవీ యుద్ధ నౌకలు సముద్రంలో వారిని వెంబడించడం ప్రారంభించాయి. హిందూ మహాసముద్రం మధ్యలో మరో ఉత్కంఠభరితమైన వేట ప్రారంభమైంది. చివరకు భారత నౌకాదళం ఆ షిప్ను అడ్డుకుంది. తిరుగుబాటుదారులు పట్టుబడ్డారు. ఆపరేషన్ క్యాక్టస్ విజయవంతమైంది. కేవలం కొన్ని గంటల్లోనే భారతదేశం ఒక దేశాన్ని పతనం నుంచి కాపాడింది. ఈ ఆపరేషన్ తర్వాత ప్రపంచం భారతదేశాన్ని మరో కోణంలో చూడడం ప్రారంభించింది. ఎందుకంటే అది కేవలం మిలిటరీ ఆపరేషన్ కాదు, ఇది ఒక సందేశం. భారత్ తన మిత్ర దేశాలను ఎప్పుడూ వదిలిపెట్టదు అనే సందేశం. ఆ రోజు భారతదేశం కేవలం మాల్దీవ్స్నే కాదు, మొత్తం హిందూ మహాసముద్రం ప్రాంత స్థిరత్వాన్ని కాపాడింది. ఆపరేషన్ క్యాక్టస్ ఇది ప్రపంచం చరిత్రలోనే అత్యంత వేగంగా మరియు విజయవంతంగా జరిగిన మిలిటరీ రెస్క్యూ మిషన్లో ఒకటి. మరియు ఇది భారత సైన్యం సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించిన క్షణం.